హైదరాబాద్ పెద్ద అంబర్పేటలో దొంగలను పట్టుకునేందుకు పోలీసులు చేజింగ్ కాల్పులకు దారితీసింది. పోలీసులపై కరడుగట్టిన దొంగల ముఠా పార్టీ గ్యాంగ్ దాడి చేసింది. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి. పెద్దంబర్పేట అవుటర్ రింగ్ రోడ్ వద్ద పోలీసులు కాల్పులు చేయబడ్డారు. పోలీసులపై దాడికి పడినటువంటి దోపిడీ దొంగలకు వాళ్ళు వైపు కాల్పులు ఓపెన్ చేయగానే దోపిడీ దొంగలు కూడా దాడి చేయబడినటువంటి పరిస్థితి. మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి ముంబైకి చెందినటువంటి పార్దీ గ్యాంగ్ ఇది గత కొన్ని రోజులుగా నగర శివారులో దొంగతనాలకు పాల్పడుతోంది. ఇటు గట్కేసర్ ఉప్పల్ ఏరియా నుంచి మొదలుకుంటే నల్గొండ పునగిరి వరకు పెద్ద ఎత్తున రాత్రిపూట పోలీసులకు సవాల్ విధిస్తున్నటువంటి గ్యాంగ్ ను ఎట్టకెళ్ళకైతే పోలీసులు పట్టుకున్నారు. కానీ గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ దొంగతనాలు జరుగుతుండటంతో పోలీసులు నల్గొండ జిల్లాలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. పోలీసులు చూసి పారిపోతున్నటువంటి క్రమంలో నలుగురు గ్యాంగ్ సభ్యుల పార్దూ గ్యాంగ్ ముఠాను పోలీసులు అదుపులో తీసుకున్నారు. నల్గొండలో ఎక్కువగా అవుట్స్కట్స్ లో చోరీలు చేస్తూ ఓఆర్ఆర్లను హైవే రోడ్లను వాళ్ళు బేస్ చేసుకుని అక్కడ నుంచి పారిపోవడానికి లక్ష్యాన్ని ఎంచుకొని అక్కడి నుంచి పారిపోతున్నటువంటి పరిస్థితి. దీన్ని గమనించినటువంటి పోలీసులు గత కొన్ని రోజులుగా దొంగలపై నిఘాను పెంచారు. ఈ మధ్య కాలంలో పోలీసింగ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కువగా దొంగలను పట్టించుకోవడం లేదు అనేటువంటి సమాచారం అందుకున్నటువంటి నేపథ్యంలో నగర శివారు ప్రాంతాలను ఎక్కువగా టార్గెట్ చేసినటువంటి గ్యాంగ్ వారిని పోలీసులకు సవాలు విసురుతూ పంజాబ్ విసురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. షామీర్పేట నుంచి మొదలుకుంటే అటు ఉప్పల వరకు, భువనగిరి నుంచి మొదలుకుంటే పెద్దంబర్పేట వరకు పెద్ద ఎత్తున అవుట్స్కట్స్ లను టార్గెట్ చేసుకుని దాడులకు చేయబడుతూ దొంగతనాలకు దోపిడీలకు పాల్పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంత విధంగా హైదరాబాద్ ను బేస్ చేసుకుని మిగతా తెలంగాణలో నుంచి అనేక అవుట్స్కట్స్ ప్రాంతాల్లో దొంగతనాలు దోపిడీలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా నిఘా పెంచినటువంటి నేపథ్యంలో ఎటకేలకైతే పార్టీ గ్యాంగ్ సంబంధించినటువంటి నలుగురు ముఠాలను నల్గొండ సిసి అదుపులోకి తీసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇప్పటి వరకు జరిగినటువంటి దొంగతనాలకు వీళ్ళకి ఎన్ని సంబంధాలు ఉన్నాయన్నటువంటిది ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ ముఠాను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు వారి దగ్గర నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేస్తున్నారు. నాటు తుపాకీతో పాటు తపాంచను స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇక ఏవైతే వీళ్ళ దగ్గర నుంచి దొంగతనాలకు గురైనటువంటి వస్తువులు ఉన్నాయో అవి ఎంతవరకు రికవర్ చేస్తారన్నటువంటిది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఇట్లా సిటీ అవుట్స్కట్స్ ను టార్గెట్ చేస్తున్నటువంటి ముఠాలను కన్ను వేసినప్పటికీ పోలీసుల నిఘాల వైఫల్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణలో క్రైమ్ పెరిగిందన్నటువంటిది నేషనల్ క్రైమ్ రికార్డ్ చెప్తోంది. ఈ నేపథ్యంలో రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.